డోర్ పెట్టండి. వాళ్ళ బాధలు వాళ్ళకు కవర్ చేయాలని అంతే సార్. కల్పరించిపోతాం అసలు. నేను మాజీ ఎమ్మెల్యే కాకుండా డాక్టర్ కన్నా ఆయనకు హెల్త్ బాగాలేదని చెప్పేస్తాను. శాసనసభ్యునిగా 5 సంవత్సరాలు కొడంగల్లో చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుత మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకురావడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం మొన్నటి నుంచి చూస్తున్నాం. అది రాష్ట్రంలో ఏ నియోజకవర్గమో కాదు, స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం. ముఖ్యమంత్రి గారు ఇట్లా బేసజాలకు ఎందుకు పోతున్నారు అసలు? ఇది చాలా చిన్న ఇష్యూ. ఎందుకంటే మా హయాం లోపల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది రైతులతోటి మాట్లాడి వాళ్ళను ఒప్పించి మెప్పించి ఎన్నో ప్రాజెక్టులు కట్టారు కేసీఆర్ గారు కూడా. కానీ ఎక్కడ కూడా ఇట్లా రైతులు వచ్చి అధికారుల మీద దాడి చేసినటువంటి సందర్భాలు అయితే చూడలేదు. ఇది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇది అధికారుల మీద దాడి కాదు, ఇది ప్రజలు రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నట్టు లెక్క. ఆయన పోలీసుల పహారా లోపల, పోలీసుల ప్రొటెక్షన్ లోపల వాళ్ళకు దొరకట్లేదు కాబట్టి అధికారులు బలవుతున్నారు. అక్కడ అధికారులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ ఉద్యోగం చేసుకునేది. ఈయన ఏం చేయాలి అసలు? ఒక్కసారి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కలిసి మేము మాట్లాడి మా బాధ ఏదో చెప్పుకుంటామని పోతే కూడా వాళ్ళతోటి మాట్లాడడానికి సమయం ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టింది మనం చూసినాం. ఇప్పుడు హైదరాబాదితులు మీరు చూసిండ్రు, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే తెలంగాణ భవన్కు హైదరాబాదితులు 100 మంది ఆడికి వచ్చింది. మరి అట్లాగే ఇక్కడ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది, మా భూములు గుంజుకుంటున్నారు అని చెప్పి రైతులు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఫోన్లు చేసినప్పుడు ఎత్తకూడదా? మేము మాట్లాడకూడదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఎత్తుతాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేస్తున్నారు, మాకు కూడా ఇట్లా ఇబ్బంది అవుతున్నదని చెప్పి పాపం చెప్పుకునికే వాళ్ళు కూడా నామూషి పడుతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కండువా వేసుకొని తిరగనికే భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు రాసిచ్చినటువంటి 6 గ్యారంటీలది ఒకటి మంచిగా పత్రం పెట్టుకున్నారు లోపల. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు పోతే దాన్ని తీసి మూతి మీద చూపించేటట్టున్నారు. చూస్తున్నారు, భయపడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళల్లో తిరగాలంటే ఇప్పుడు రేపు ఎలక్షన్లు చూడండి, రేపు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ కాండువా వేసుకొని అడగరాలు ఓట్లు, నేను ఒట్టి అని నిలబడ్డా అని చెప్పి ఓట్లు అడిగేటటువంటి పరిస్థితికి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అంత ఘోరంగా దిగజారిపోయింది. మాట్లాడడం అనేటటువంటిది ఎవ్వరు ఫోన్ చేసినా మేము ఎత్తుతాం. మేము ప్రజాసేవలో ఉన్నాము, ఖచ్చితంగా మాట్లాడతాము. ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ పార్టీ వాళ్ళు ఎత్తినా పార్టీలకు సంబంధం లేని వాళ్ళు ఫోన్ చేసినా కానీ మేము రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు, రేపు ఇంకొకరిని చేయొచ్చు, ఎంతమందిని అరెస్ట్ చేసినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ఉంటుంది, ఎండగడుతుంది. ఇప్పుడు వాళ్ళ కాల్ డేటా కూడా తీస్తే కూడా ఎవరెవరు అనేటటువంటిది వస్తుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాకుండా వేరే పార్టీలో లేరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. ప్రజలు అనేటటువంటి వాళ్ళు, రైతులు అనేటటువంటి వాళ్ళు కొంతమంది అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటారు, కొంత పార్టీ సింపతి ఉంటారు. వేరే పార్టీ కాంగ్రెస్కి ఉండొచ్చు, బీజేపీకి ఉండొచ్చు, బీఆర్ఎస్కి ఉండొచ్చు, అన్ని పార్టీలకు ఉంటారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భూములు ఉంటాయి కదా, మరి వాళ్ళని కూడా చూడాలి కదా. మరి వాళ్ళ కాల్ డేటా కూడా తీయండి, మరి అందరిని అరెస్ట్ చేయండి మీరు. ఇట్లా అంతేకాకుండా నేను నిన్న మాట్లాడుతుంటే ఒక ఆయన చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పోయి కరెంటు బంద్ చేసి, ఇంటర్నెట్ బంద్ చేసి, ఏదో మొత్తము నక్సలైట్లను తీసుకొచ్చినట్లు మధ్యరాత్రిలో 1 గంట 2 గంటలకు తీసుకొస్తున్నారంటే ఏం జరుగుతున్నది అక్కడ? అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా, తండాల వాళ్ళు కావచ్చు, గ్రామాల ప్రజలందరూ కూడా భయభ్రాంతులతోటి ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో మమ్మల్ని ఎవరు పట్టుకపోతారని చెప్పి భయభ్రాంతులతోటి బతుకుతా ఉన్నారు. వాళ్ళని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చేసేసి ఇప్పుడు అందులో కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారంట. నిన్న నాకు ఒక పిల్లగాడు చెప్తున్నాడు, పంచాయతీ ఇప్పుడు సెక్రటరీగా, విలేజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు అంటే. ఆ పిల్లగాడు లేనేలేడంటాడా? ఆ పిల్లగాడు లేనేలేడు. వాళ్ళ కుటుంబ సభ్యులు రైతులు ఎవరో ఉండి అక్కడ ఉంటే ఆ పిల్లగాని తీసుకొచ్చిందంట. అరే నేను లేను, మీరు పెట్టినటువంటి సర్వేనే నేను సర్వే చేయడానికి పోయినా రాత్రి 8 గంటలకు 9 గంటలకు వచ్చిన. మా కుటుంబ సభ్యులు రైతులు అక్కడ ఉండి ఉంటారు, వాళ్ళ దాన్ని పెట్టి నన్ను తీసుకొస్తే ఎట్లా అని చెప్పి ఆ పిల్లగాడు ఏడుస్తున్నాడు. ఆ ఉద్యోగంకి ఏం దిగి. కాబట్టి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా కానీ బేసజాలకు పోకూడదు.
రైతులను ఒప్పించి మీరు పరిశ్రమలకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ ఎటువంటి పరిశ్రమలకు వ్యతిరేకం అంటే అక్కడ పొల్యూషన్ వచ్చేటటువంటి పరిశ్రమలు పెట్టి అక్కడ వదిలేసేసి ఇక్కడ వచ్చి కోడంగల్ లోపల వీళ్ళు ఇప్పుడు రైతులు భూముల మీదనే ఆధారపడి వాళ్ళ జీవితమే ఆ భూముల మీద ఉంది. మీలాగా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు కాదు, వాళ్ళంతా రియల్ ఎస్టేట్ చేసి ఇప్పుడు 50 లక్షలకు కొని నెక్స్ట్ కోటి కమ్మేటోళ్ళు కాదు. వాళ్ళు దాంట్లో విత్తనం వేసుకొని కలిసి కోసి దాని మీద బతికేటటువంటి వాళ్ళకి ఎంత అటాచ్మెంట్ ఉంటుంది చెప్పు భూమి మీద ఇప్పుడు భూమి పోతే వాళ్ళ బతికే పోయినట్లు ఆలోచన చేస్తారు. అటువంటి వాళ్ళని ఎంత సంజాయించాలి, అసలు దగ్గరికి తీసుకొని మంచిగా సంజాయిస్తే ఇది చాలా చిన్న సమస్య. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు నేను కోరేది ఏంటంటే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ప్రజలందరూ కూడా తిరస్కరిస్తున్నారు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ గారు 2 కిలోమీటర్ల దూరం లోపల లగచెర్ల గ్రామం లోపల గ్రామ సభ పెట్టినప్పుడు ఏంటంటే ప్రజలు ఎవ్వరు రాలేరంటే ఏమర్థం దాన్ని, ప్రజలకు ఇష్టం లేదు అనేటటువంటిది తెలిసిపోతుంది కదా. మరి అదే నివేదిక కలెక్టర్ కూడా రాసి పంపించేది ఉండే. గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే అరే మనం గ్రామ సభ పెట్టినా ఇక్కడ ఎవరు కూడా రైతులు వస్తలేరంటే రైతులకు ఇష్టం లేదు అనేటటువంటిది అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలనేటటువంటిది ఆలోచన చేయాలా. అదే కాకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీసులు ఇట్లా ఇప్పుడు అంతకుముందే గతంలో 1 నెల క్రితమే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మండలాధ్యక్షుడిని అక్కడ బంధించారు. మరి ఈ సంఘటనలు ఇవన్నీ జరుగుతుంటే కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎట్లా చేయాలా అనేటటువంటిది ఆలోచన లేకుండా ఇది నిజంగా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూరు, రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూరు. మీరెంతమంది మీద కేసులు పెట్టినా ఎంతమందిని జైళ్లకు పంపించినా భయపడేటటువంటి ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది, మిమ్మల్ని రాజకీయంగా బట్టలు ఊడదీస్తుందని చెప్పి తెలియజేస్తాం. సార్ ముఖ్యంగా మరి అధికారుల మీద దాడి చేసిందని ఏదైతే కుట్రపన్ని అరెస్ట్ చేయడం జరిగిందో మరి స్వయాన కలెక్టర్ గారే చెప్పారు ఇది దాడి కాదు, రైతులతో మాట్లాడడానికి వెళ్ళినాం, ఇక్కడ చిన్న తోపులాట జరిగిందని స్వయాన కలెక్టర్ గారే ప్రకటించింది. అయినా కూడా ప్రభుత్వం ఇవాళ మరి అనవసరంగా రైతుల భూములు గుంజుకోవాలని ఉద్దేశంతో మరి అక్కడ జరిగినటువంటి సంఘటనను ఏదో భూతద్దంలో పెట్టి పెద్దగా చేసి అధికారుల మీద దాడి జరిగిందని చెప్పి దాదాపు ఒక 55 మందిని పట్టుకురావడం, అందులో విచారణ పేరు మీద మరి నిన్న రాత్రి 16 మందిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. మరి మిగతా వారిని విచారిస్తున్నామన్నారు. ఈ క్రమంలో మరి అక్కడ గతంలో పనిచేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు కూడా కుట్ర ఉందని వారిని అలా అన్యాయంగా ఇవాళ పొద్దున 5:30 ప్రాంతంలో పోయి వారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత గల 5 సంవత్సరాలు అక్కడ శాసనసభ్యునిగా పనిచేసిన సందర్భాల్లో మరి అక్కడ ఎవరికైనా రైతులకు కష్టాలు వచ్చినా మరి ఏ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా తప్పకుండా ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. మీరు ఫోన్ డేటా కాల్ తీసినాము, అక్కడ ఉన్న నాయకుడు 42 సార్లు మాట్లాడిండు, ఇందులో మీ పాత్ర కూడా ఉందని ఏదో కుట్ర పని ఈ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ చేయనికే అన్నీ కూడా వాళ్ళు చేసుకోవడం దీన్ని నిజంగా కూడా ఖండిస్తున్నాం. ప్రజలు గమనించాలి, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు ఎక్కడన్నా జరిగినాయా? స్వయాన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ పోలీస్ సిబ్బంది కానీ అధికారులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు అనేటివి 5 సంవత్సరాలకు వస్తుంటాయి, మారుతుంటాయి, పోతుంటాయి. కానీ అధికారులు అనేది వాళ్ళ వృత్తి, వాళ్ళు దాదాపు ఎవరైనా వాళ్ళ వృత్తిలో 30-40 సంవత్సరాలు అధికారులుగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్లు ఆడుకుంటూ పనిచేస్తే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి దయచేసి అధికారులు తప్పకుండా ఆలోచన చేయాలి. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కూడా ప్రభుత్వానికి తలగ్గకుండా ఏదైతే న్యాయం ఉందో తప్పకుండా ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా జైల్లో పెట్టే శిక్షించాలి. కానీ ఇటువంటి చిన్న సంఘటన తీసుకొచ్చి అలా పెద్దగా చేసి అనవసరమైనటువంటి రైతులను అందరినీ కూడా ఇలా జైల్లో పెట్టడం నిజంగా కూడా దీన్ని ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా రైతుల పక్షాన పోరాడుతుంది. ఇలా గౌరవనీయులు కేసీఆర్ గారు రైతుల కోసం ఏం చేసిండ్రో దేశం కాదు ప్రపంచం అంతా కూడా చూస్తున్నది. మరి ఇలా రైతుల్ని కష్టపెట్టి రైతుల భూములు గుంజుకుంటే మరి వాళ్ళ గతి ఎట్లుంటుంది అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే వ్యవసాయం చేసే రైతులు వ్యవసాయమే చేస్తారు, లాభం వచ్చినా నష్టం వచ్చినా. కాబట్టి మరి అక్కడ భూమి తీసుకోవాలనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అందరితో మాట్లాడి మెప్పించి తీసుకొని పరిశ్రమలు తీసుకురావాలి. పరిశ్రమలకు ఎవరు వద్దంటలేదు.
కాబట్టి దయచేసి మళ్ళొకసారి ప్రభుత్వం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి తెలంగాణ మంచి పరిపాలన అందించాలని మరి కోరుకుంటూ ఇటువంటి కేసులు పెట్టినందుకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ప్రజల పక్షాన పోరాడతాం. ఇవాళ నరేందర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం అనేది అక్రమ అరెస్టు. తప్పకుండా దీన్ని కోర్టులో తేల్చుకుంటామని తెలియజేస్తూ తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్పే నరేందర్ రెడ్డి ఈ కేసులో పరోక్షంగా వాళ్ళని తప్పకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ కూడా భూములు ఉన్న రైతులే. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ 55 మందిని పట్టుకొచ్చింది. వాళ్ళందరికీ భూములు ఉన్న వాళ్ళే. భూమి లేని వాళ్ళు ఎవరు ఉంటారు? తప్పకుండా కార్యకర్త ఫోన్ చేసినప్పుడు మరి నాయకులు అయితే ఫోన్లో మాట్లాడాలి కదా. ఫోన్లో మాట్లాడినంత మాత్రం మీ డేటా ఉన్నది కేసు పెడతామంటే ఇక అందరి మీద కేసులు అయితే ఇక మాతోటి ఎవరైనా తప్పు చేసిన నాయకులు వస్తే మాట్లాడితే తప్ప. ఇదైతే 100% తప్పు. వారి పాత్ర లేదు, ఖచ్చితంగా మాట్లాడతారు. తప్పేముంది? దీన్ని పెట్టి ఈ నెపం పెట్టి వారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా కుట్రపూరితం. తప్పకుండా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అంటే మీరు ఆ ఫార్మా కంపెనీకి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందా, సానుకూలంగా ఉందా, అసలు లేదా, అసలు ఏర్పాటు చేయొద్దా? ఫార్మా కంపెనీకి అక్కడనే దాదాపు 16,000 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ సేకరించి పెట్టింది. అక్కడ పెట్టకుండా ఇక్కడ కూడా మీరు పెట్టాలనుకుంటే మీరు రైతులను ఒప్పించండి. ప్రభుత్వ భూములు లేవా? తీసుకోండి. రైతులను ఒప్పించి తీసుకోండి. ఎవరు వద్దంటలేరు. రైతులను ఒప్పించి మీరు భూమి తీసుకొని ఫార్మా కంపెనీలు పెట్టండి. దానికి ఎవరైనా వ్యతిరేకాన్ని వ్యవసాయమే వృత్తిగా ఉన్నటువంటి రైతుల భూములు తీసుకుంటే వాళ్ళు ఎక్కడ పోవాలి? కాబట్టి దాన్ని ఖండిస్తున్నాం.